రైట్. ఇగో ఇక్కడ ఫైనల్ టెస్ట్ 5 కదా ఈరోజు. రైట్, ఇందాకనే చెప్పుకున్నాం కదా ఫైనల్ టెస్ట్ 5 ఈరోజు మీరు రాసినారు. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత వచ్చేస్తుంది రిజల్ట్ కూడా. రిజల్ట్ ఎలాగ ఇంకా మీకు రైట్, ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఆల్రెడీ మీరు ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అన్ని చేసిన దగ్గర టిక్కులు పెట్టుకున్నారు కదా, ఆ క్వశ్చన్స్ దగ్గర నేను చెప్పే ఆప్షన్స్ కి మీరు పెట్టుకున్న ఆప్షన్స్ కి ఎక్కడ పొరపాటు ఉందా కరెక్ట్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రేపు మళ్ళీ ఫైనల్ టెస్ట్ 6 ఉంటుంది. ఈ ఫైనల్ టెస్ట్ 6 లో ఇలాంటి మోడల్ అంటే ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు తప్పు పోకుండా ఉండడానికి ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్స్, కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ ని. కాబట్టి ఇప్పుడు చూడండి, సంవత్సరానికి ఏ బార్ వడ్డీ రేటు ప్రకారం 21,000 3 సంవత్సరాలలో 25,200 అవుతుందని ఇక్కడ క్వశ్చన్. మరి ఇక మనకు ఫస్ట్ అసలు ఎంత అమ్మా అంటే 21,000. 21,000కి వడ్డీ కలుపుకుంటే మొత్తమే కదా, ఇది మొత్తమే కదా. 21,000కి 25,200 రూపాయలు మొత్తం. మరి మనకు వడ్డీ రావాలంటే అసలు ఎంత? 21,000 ఫస్ట్ ఇచ్చిన పైసల్ని మనం ఏమంటాము? అసలు అంటాం. మరి అసలుని తీసేస్తే మొత్తంలో నుంచి అసలుని తీసేస్తే వడ్డీ ఎంతో వస్తుంది కదా. మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఇచ్చిన అమౌంట్ ని ఏమంటారు? నువ్వు 21,000 ఇచ్చింటావు ఫస్ట్, కానీ 3 సంవత్సరాలకు ఇచ్చిన పైసలు ఇచ్చినట్టు తీసుకుంటారా? ఎంతో కొంత వడ్డీ కలపాలి కదా. కాబట్టి ఈ వడ్డీని కలిపితే మొత్తం కలిపితే నువ్వు ఇచ్చిన 21,000 సో కొంత వడ్డీ కలుపుకొని మొత్తము 25,200 ఇచ్చినారు. మరి 25,200 నీకు ఇస్తే నువ్వు మొదలు ఇచ్చిన అమౌంట్ 21,000. ఎక్కువ ఇచ్చిన అమౌంట్ ని ఏమంటారు ఇక్కడ? వడ్డీ అంటారు. ఓకే, ఆ వడ్డీ ఎంత అంటే నువ్వు ఇచ్చిన ఎక్కువ అమౌంట్ లో నుంచి ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ ని తీసేస్తే మనకు వడ్డీ ఎంత అనేది తెలుస్తుంది. సో 5లో 1 పోతే ఎంతమ్మా? 4. సో ఇక్కడ 2లో 2 పోతే 0 కాబట్టి దానికి అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ వచ్చింది? వడ్డీ 4,200 రూపాయలు. వడ్డీకి ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. మరి 3 సంవత్సరాలకి 4,200 అయితే మరి ఒక్క సంవత్సరానికి ఎంత? ఒక్కొక్క సంవత్సరానికి ఎంత అంటే ఆ 3 సంవత్సరాలని 4,200తో భాగిస్తే మనకు ఒక్క సంవత్సరం వడ్డీ ఎంతో తెలుస్తుంది. 3 1 3 3 1 3 12 ఉంటుంది కదా ఇక్కడ. 3 4 12, ఈ 2 సున్నాలు ఇక్కడికి వస్తే 1,400 వడ్డీ అవుతుంది. ఎప్పుడు ఇది? ప్రతి సంవత్సరం 1,400 వడ్డీ వస్తుంది. అయితే ఇక్కడ వడ్డీ అడగలే మనల్ని, ఒక సంవత్సరానికి వడ్డీ ఎంతో అడగలే. ఒక సంవత్సరానికి ఏ రేటు ప్రకారం. ఇప్పుడు మనకు మన ఊర్లలో ఏ విధంగా ఉంటదంటే కొంతమంది 1 రూపాయి వడ్డీకి ఇస్తారు, కొంతమంది 2 రూపాయల వడ్డీకి ఇస్తారు, కొంతమంది 3 రూపాయల వడ్డీకి ఇస్తారు. సో 2 రూపాయల వడ్డీకి ఇచ్చిన వాళ్ళకు 3 రూపాయల వడ్డీకి ఇచ్చిన వాళ్ళకు తేడా ఏందమ్మా? 2 రూపాయల వడ్డీ ఇచ్చిన వాళ్ళకంటే 3 రూపాయల వడ్డీకి ఇచ్చిన వాళ్ళకు పైసలు ఎక్కువ వస్తాయా? వడ్డీ ఎక్కువ వస్తుంది. ఆ విధంగా మన ఊర్లలో ఏమైతుందంటే 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ అనేది మీరు వింటారు. కానీ ఇక్కడ మనకు బ్యాంకులలో కానీ ఇప్పుడు మనకు బుక్ లో ఇచ్చే లెక్కల్లో కానీ ఎంత శాతం వడ్డీ అని అంటారు. ఓకే, మరి ఇట్లా 1,400 నీకు 1,400 వచ్చిందంటే 21,000 మీద సంవత్సరానికి 1,400 వచ్చింది అంటే నీకు ఎంత శాతం ప్రకారము వడ్డీ లెక్కించినారు? ఎంతో కొంత శాతం వడ్డీ లెక్కిస్తారు కదా. మరి ఎంత శాతం లెక్కించినారు అని. మరి మొదలు నువ్వు ఇచ్చిన 21,000 మొదటి నెంబరే కదా. మొదటి నెంబర్ నీకు ఫస్ట్ నెంబర్ ని నేను ఏమనుకోమని చెప్పిన శాతాల ప్రకారం అయితే ఫస్ట్ నెంబర్ ని ఏమనుకోవాలి? 100% కదా. 21,000 అనేది 100% అయితే 21,000 అనేది 100% అయితే మనకి శాతమే కదా. ఇప్పుడు తెలుసా ఏ రేటు ప్రకారం అంటే బార్ వడ్డీ ఏ రేటు ప్రకారం అంటే ఎంత శాతం అని లెక్క. మరి 21,000కి 100% అయితే మనకు అడిగింది ఎంతకమ్మా? 1,400కే కదా. ఒక సంవత్సరం వడ్డీ 1,400 కదా. సో మరి 1,400కు ఎంత శాతం? ఈ శాతం వస్తే అయిపోతుంది. ఇప్పుడు శాతం తెలుసుకోవాలంటే ఏం చేయాలా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేదో 1,400 ఇంటూ 100, 1,400 ఇంటూ 100 బై 21,000. సో 21,000. ఇక ఈ 0 క్యాన్సల్, మళ్ళీ ఈ 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. ఇప్పుడు కింద 21 పైన 41 ఉంది. 7లో పోతాయి. 7 3 జా
21, 7 2 జా 14, ఈ 0 ఇక్కడికి వస్తే 20. ఇప్పుడు ఫైనల్ గా ఏం మిగులుతుందమ్మా అంటే 20/3. ఈ 20/3 పర్సెంటేజ్ ప్రకారం చెప్తే దీనిగో 3 1ల 3, ఇదెంతమ్మా 3 6ల 3 6లు. ఇది ఇంకా దీంట్లో ఎంత మిలిగింది? 2 మిలిగింది. కింద మనకు హారం, పాత హారం ఎంత ఉంది? 2/3. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిందంట 6. సో అది 6 2/3 పర్సెంటేజ్ వడ్డీ ప్రకారము మనకు ఇంత అవుతుంది అమౌంట్. ఓకేనామా? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43 చూస్తే ఒక వ్యక్తి ఒక సైకిల్ను 1300 రూపాయలు 1300కు కొని బాగు చేయడానికి అంటే రిపేర్కి 1300 కొన్నాడు. బాగు చేయడానికి రూపాయలు 200 ఖర్చు చేసినాడు. అంటే బాగు చేయడానికి అంటే రిపేర్కి 200 రూపాయలు ఖర్చు పెట్టినాడు రిపేర్కి. ఆ సైకిల్ను రూపాయలు 1800కు అమ్మాడు. అతని లాభ శాతం ఎంత? ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యక్తి ఒక సైకిల్ని 1300 రూపాయలకు కొనుక్కున్నాడు. స్టార్టింగ్ కొనేది ఎంత? 1300కి. అయితే బాగు చేయడానికి అంటే రిపేర్కే కదా. సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నాడు 1300కి, మళ్ళీ దాన్ని 200 పెట్టి రిపేర్ చేయించుకున్నాడు. సో మరి ఇప్పుడు సైకిల్ మీద అతను పెట్టిన ఖర్చు ఎంతమ్మా? సో ఈ 1500 అనేది కొన్న వేల కిందికే వస్తుంది, కొన్నట్టే కదా. సో ఎందుకంటే 1300 ఏమో కొన్నాడు, 200కి ఏమో రిపేర్కి. సో మొత్తం అతను సైకిల్ మీద పెట్టిన ఖర్చు 1500 కదా. సో అది మొత్తం కలిస్తే కొన్న కిందికే కదా, 1500 పెట్టి కొన్నట్లే కదా. సో 1500 పెట్టి కొన్నాడు. మరి ఆ సైకిల్ ఎంతకు అమ్మినాడు? 1800కి అమ్మినాడు. మరి అమ్మిన వేల ఎంత? 1800. 1800కి అమ్మినాడు. 1500కి కొన్నాడు, 1800కి అమ్మినాడు. మరి 1500 కొని 1800కి అమ్మితే అతనికి లాభమా నష్టమా? అది చెప్పండి ఫస్ట్. లాభమేగా. మరి ఎంత? బోర్డు సైడ్ మీరేం కింద చేయాల్సిన అవసరం లేదు, 300 అంతే. ఏం అంటే ఎట్లా అంటే అమ్మిన వేల ఎంత? 1800, కొన్న వేల ఎంత? 1500. సో అమ్మిన వేలలో నుంచి కొన్న వేలను తీసేస్తే మనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది కదా. లాభం ఎంతో తెలుసు. 0, 8లో 5 పోతే 3. లాభం ఎంతమ్మా అంటే 300. లాభం 300 వచ్చింది, ఓకే. కానీ మనకి అక్కడ లాభం అడగలే. ఏమడిగినాడు? లాభ శాతము అడిగినాడు. మరి ఇప్పుడు శాతం. మరి ఫస్ట్ ఒకసారి లాభ శాతము అంటే సూత్రం చెప్పు. ఓకే, సూత్రం చెప్పమ్మా. అంతే, లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత? లాభ శాతానికి సూత్రం చూడండమ్మా. లాభ శాతము అడిగినాడు అనుకోండి ఎప్పటికైనా కానీ, లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. సో మరి లాభం ఎంత? 300. మరి 300 లాభము. కొనేది ఎంతకి? కొనేదమ్మా 1300 కొనేది. 1300కి కొన్నాడు, రిపేర్కి 200. మరి ఆ రిపేర్కి 200, కొనేది 1300. మొత్తం సైకిల్ మీద ఖర్చు పెట్టినదే కదా. కాబట్టి ఇది మిస్ కావద్దండి. 1300కి కొన్నాడు, 200 రిపేర్కి, మొత్తం 1500 ఖర్చు పెట్టినది కూడా కొన్న వేల కిందికే వస్తుంది. సో 1500 కొన్నాడు,
ఓకే 1500 కొని 1800 అమ్మితే 300 లాభం వచ్చింది. కాబట్టి లాభ శాతం కనుక్కోవాలంటే లాభము పై కొన్నది ఎలా ఎంత 1500 ఇంటూ 100. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యేది ఉంటే కొట్టేసేయాలి. ఇగో ఇక్కడ 2 సున్నాలు పోతాయి, ఇక్కడ 2 సున్నాలు పోతాయి. ఇగో 15 ఒకట్లు 15 2 ఈ సున్నా ఇక్కడికి వస్తుంది. సో ఎంత శాతం అమ్మా అంటే ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ ఎంత 20% అనేది ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ సీనా. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. 44 4/5 80%. నెక్స్ట్ 0.801 మరియు 0.9 ఇంటూ 0.9 వీటిలో ఎక్కువ విలువ కలిగినది ఏది? ఎక్కువ విలువ కలిగినది ఏది? చూడమ్మా, ఇక్కడ మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చేసినాడు. ఇదో కొన్ని ఫ్రాక్షన్ భిన్న రూపంలో ఇచ్చినాడు, కొన్ని పర్సెంటేజ్ రూపంలో ఇచ్చినాడు, కొన్ని దశాంశ భిన్నాల రూపంలో కూడా ఇచ్చినాడు. వీటన్నిటిలో మనకి ఏం కనుక్కోమన్నాడు? ఈ అన్ని నెంబర్లలో పెద్దది ఏది అని అడిగినాడు. ఓకే, ఈ అన్నింటిలో పెద్దది ఏది అంటే ఫస్ట్ ఒక్కొక్క దాన్ని తెలుసుకుందాం. ఇగో ఫస్ట్ ఏమి ఇచ్చినాడమ్మా? 4/5. 4/5 అంటే ఇగో చూడండి, దీన్ని 5 1 జా 5. ఇగో 4 అనేది 5 కంటే చిన్నది కాబట్టి ఏం పెట్టుకోవాలా? పాయింట్ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుందాం. పాయింట్ పెట్టుకుంటే దీనికి 0 పెట్టవచ్చు కదా, 0 పెడతాం కాబట్టి 5 8 జా కాబట్టి 0.8 దాని విలువ. నెక్స్ట్ 80%. 80% అంటే చూడమ్మా, 80% అనే దాన్ని మనకి ఇక్కడ పర్సెంటేజ్ పోవాలంటే ఏం చేయమని చెప్పినాము? 80% కాస్త 80% ఉన్నది ఏదినమ్మా? 80% ఉందంటే చూడండమ్మా, 80% ఉందంటే ఈ పర్సెంటేజ్ గుర్తు పోవాలంటే మనకి బై 100 చేసుకోవాలి. పర్సెంటేజ్ అంటే 100నే కదా, బై 100. మరి బై 100 చేసినప్పుడు ఏ నెంబర్నైనా కానీ 100తో కానీ 10తో కానీ 1000తో కానీ భాగిస్తే అప్పుడు దాన్ని మనం లవంలో ఏమైతే ఉందో అదే నెంబరే రాసుకోవాలి. ఈ లవంలో ఏ నెంబర్ ఉంది? 8 ఉంది. 8 అట్లే రాసుకుంది, 0తో సంబంధం లేదు. ఓకే రైట్. 0 కూడా ఇగో 80 రాసుకోండి. 80 రాసుకుందాం. కింద ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? కాబట్టి పైన ఎన్నిటికి పాయింట్ పెట్టాలా? 2కి 1 2. సో 1 2 ఇంకా 0 0.80 అన్నా 0.8 అన్నా ఒకటే. రైట్. ఇది దీని వాల్యూ ఇది వచ్చేసింది. ఇక 0 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే 0. నెక్స్ట్ ఎంతమ్మా? 0.801. 0.801. సో 0.801 దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అన్నిటిని మనం దశాంశ భిన్నాల్లోకి మార్చుకుంటున్నాము. ఆల్రెడీ దశాంశ భిన్నంలోనే ఇచ్చినాడు కాబట్టి దీన్ని ఏమైనా మార్చేది ఉందా? ఏం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా ఇది ఒక్కటి ఉందిగా, 0.9 ఇంటూ 0.9. ఇగో 0.9 ఇంటూ 9. ఇగో అవన్నీ మనకు అవసరం లేదు. 0.9 0.9 ఫస్ట్ 9 ఇంటూ చేద్దాం. 9 9 81. రైట్. చూడమ్మా, అయిపోయింది కదా. ఇప్పుడు పాయింట్లు ఇగో దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, మొత్తం ఎన్ని పాయింట్స్ అంటే 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కదా. 2 నెంబర్ల తర్వాత పాయింట్ అంటే ఇగో 1 2 ఇక్కడికి వస్తుంది పాయింట్ 0.81. ఓకే, ఇప్పుడు అన్ని కనుక్కున్నాం. 4 కనుక్కున్నాము. ఇక్కడ ఇది ఏం లేదంటే 0 ఉంటది అనుకోండి, ఇక్కడ కూడా 0 ఉంటది అనుకోండి. ఓకే రైట్. ఇప్పుడు ఈ నాలుగింటిలో ఏది పెద్దదమ్మా? ఇగో 0.80 పెద్దదా, 0.80 పెద్దదా, 0.801 పెద్దదా, 0.81 పెద్దదా? 0.8
8 రైట్, ఇది పెద్దది 81. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ రెండిట్లో ఇగో ఇది 80 ఉంది, ఇది 80. రెండు నెంబర్లే చూసుకుంటాం, 3 అవసరం లేదు మనకు. ఫస్ట్ ఇగో అన్నిట్లో చూస్తే ఫస్ట్ నెంబర్ ఏమో పాయింట్ తర్వాత 8 ఉంది, కానీ అన్ని 8 ఉంది కాబట్టి ఏది పెద్దదో చెప్పనికి రాదు, అన్ని సమానం ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఇగో అన్ని 10. నెక్స్ట్ 2 రెండో నెంబర్ చూసుకుంటే అన్ని సున్నాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం కాబట్టి ఇది పెద్దది. ఓకేనా? రైట్. జాగ్రత్తగా మీరు ప్రతి క్వశ్చన్ ని జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ రేపు రాయబోయే టెస్ట్ లో మీకు ఫైనల్ టెస్ట్ 6 లో మ్యాథ్స్ లో అర్థమెటిక్ లో ఒక్క మార్క్ కూడా పోదు, కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 45 చూడమ్మా. 101.37 డివైడెడ్ బై 20 యొక్క భాగాహార లబ్ధం. భాగాహార లబ్ధం ఎంత అంటే ఈ క్వశ్చన్ ని కేవలం 3 స్థానాల వరకు మాత్రమే కనుక్కోమన్నాడు. ఇది 3 స్థానాల వరకు అంటే 3 పాయింట్స్, పాయింట్ తర్వాత 3 నెంబర్ల వరకు దీనికి ఆన్సర్ కనుక్కోమని కింద మనకు ఒక హింట్ ఇచ్చినాడు. 3 స్థానాల వరకు మాత్రమే ఆన్సర్ కనుక్కోండి అని. రైట్. ఇప్పుడు చూడండి 101 డివైడెడ్ బై 20 అంటే దీని అర్థం ఏంది? 101.37 బై 20నే కదా, డివైడెడ్ బై 20 అంటే బై 20నేనా కాదా? ఓకే, డివైడెడ్ బై 20 అంటే బై 20. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు పైన ఏమో పాయింట్లు ఉన్నాయి, కింద ఏమో పాయింట్లు లేవు. పాయింట్స్ అనేది మనం డివైడెడ్ బై చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ గా ఉండకుండా ఏం చేయాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై లేకుండా, ఇప్పుడు డివైడెడ్ బై ఉంది అయితే పాయింట్లు లేకుండా ఏం చేయాలి? పాయింట్స్ తీసేయాలి. ఫస్ట్ పాయింట్లు తీసేయాలంటే చూడండమ్మా, ఇప్పుడు ఉన్న నెంబర్ ఉన్నట్లే రాద్దాం. 101.37. ఇక్కడ పాయింట్లు 2 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ 2 పాయింట్లు ఎక్కువ ఉంటే దీంట్లో నేను తీసేయాలంటే ఈ 2 ఎక్కువైన పాయింట్లను తీసేయాలంటే ఎవరికి ఇవ్వాలి? కింద ఏం లేవు, కింద లేవు కాబట్టి కింది వానికి ఇచ్చేస్తాం కదా. నేను ఏం చెప్పినా ఎప్పటికైనా కానీ లవము హారం భిన్నాలలో లవము హారంలో పాయింట్లు లవానికి లేకపోతే హారానికి ఇచ్చేయాలి. హారానికి గానే లేకపోతే హారం దగ్గర ఎక్కువ ఉన్నాయనుకో లవానికి ఇచ్చేయాలి. లవం దగ్గర ఎక్కువ ఉంటే హారం దగ్గరికి ఇచ్చేసి. ఇక్కడ మనకు లవంలో 2 పాయింట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయంటే 2 పాయింట్లు అని చెప్తున్నా అంతే. ఓకే, మీకు గుర్తుండనికే ఇగో లవంలో 2 పాయింట్లు ఉంటే ఇది నెంబర్ ఉండేది ఉన్నట్లు రాసుకొని ఇక్కడ 1 2 ఈ 2 పాయింట్లని ఎవరికి ఇచ్చేసేయాలా? హారానికి ఇచ్చేసేయాలి. ఓకేగా, ఇప్పుడు పాయింట్లు పోయినాయా? పాయింట్లు పోవడానికి అట్లా చెప్తున్నా. ఓకే, పాయింట్లు పోయినాయి. ఇప్పుడు సింపుల్ గా క్యాన్సల్ చేసేయచ్చు కదా. ఇప్పుడు ఇగో 2 1 2 ఇగో 2 5 10. ఓకే, 2 5 10 అంటే ఇక్కడ 1 ఉంటది కదమ్మా. ఈ 1 అనేది 2 కంటే చిన్నది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటా. 0 పెట్టుకుంటే ఏమైతుంది? ఇది 13. 13 అనేది 2 6 12. 2 6 12 అంటే ఇక్కడ 1 ఉంటుంది. 1 అంటే మళ్ళీ 17 అవుతుంది. 17 అనేది ఎంతలో పోతుంది? 2 8 16. మళ్ళీ 1 ఉంటది. ఆ 1కి ఏమైతుందమ్మా అంటే పాయింట్ పెట్టుకుంటే ఏమైతుంది? పాయింట్ పెట్టుకుంటే 1 పక్కన 0 వచ్చేస్తుంది. 0 వచ్చేస్తే 5. ఓకే, రైట్. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా. కింద ఎన్ని సున్నాలు ఉన్నాయమ్మా? 3 సున్నాలు ఉన్నాయి. కింద 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 తర్వాత మనం ఏం చేయాలి? ఇక కింద 3 సున్నాలు. రైట్. ఇప్పుడు చూడండి, 50.06.8.5 బై ఇక 1 పక్కల 3 సున్నాలు, పక్కల 3 సున్నాలు. మరి ఇప్పుడు ఇగో దీన్ని మళ్ళీ డివైడెడ్ బై చేసేటప్పుడు ఏమవుతుంది? దాన్ని డివైడెడ్ బై చేసేటప్పుడు ఇగో మళ్ళీ ఉన్న నెంబర్ ఉన్నట్లే రాసుకోవాలి. 0.6.8.5 ఉందిగా, ఉన్న నెంబరు ఉన్నట్లే రాసుకోవాలి. ఈ 1000తో డివైడెడ్ బై 1000 కానీ 10 కానీ 100తో కానీ 10,000తో కానీ చేసేటప్పుడు కింద ఎన్ని సున్నాలు ఉన్నాయో
ఓకే, ఎన్ని భాగించేటప్పుడు లెక్క పెట్టాల, లవానికి అన్నిటి తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3. సో ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది, దాన్ని ఇచ్చిపెట్టండి. ఇక్కడ నుంచి 1 2 3 ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ఇది పోతుంది. అర్థమైందా? నెక్స్ట్ 5.068 ఎక్కడుందమ్మా? డిలో ఉందా? 5.068 డిలో లేదు, 5.69 ఉంది. 5.69 అనేది డిలో, అది తప్పు. నెక్స్ట్ డిలో 5.069 ఉంది, కానీ మనకు వచ్చింది 68 వచ్చింది. చూడండి అమ్మా, ఒకసారి చూడండి. 5.069 అనేది బి ఆప్షన్ లో ఉంది, కానీ మనకు వచ్చింది మాత్రం 5.068. 68 ఉండేది నెక్స్ట్, ఇక 8 వచ్చింది కాబట్టి నెక్స్ట్ దాన్ని 85 ఉంది కాబట్టి 5 దాటింది కదా, దాన్ని 69 గా కన్సిడర్ చేయొచ్చా చేయకూడదు, కాబట్టి దగ్గర వాల్యూ రాసుకోరు. సో 5.069 మీ ఆన్సర్ బి వస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే అమ్మా. కాబట్టి ఇటువంటివి వస్తుంటాయి, మీరు డైలీ కరెక్ట్ గా చూసుకోవాలి. ఎక్కడ మీకు ఎందుకంటే ఇది ఒక్కసారి మీకు కన్ఫర్మేషన్ కొరకు చెప్తున్నది ఇది, కాబట్టి ఒకసారి బాగా క్వశ్చన్ ఏం చెప్తున్నాం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 46 కదా. 46 లో మనకు త్రిభుజాలు ఇచ్చినాడు, 2 త్రిభుజాలు ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ఒక చతురస్రము, నెక్స్ట్ ఒక త్రిభుజము మరియు మళ్ళీ చతురస్రమేగా, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక త్రిభుజము, మళ్ళీ ఒక చతురస్రము ఈజ్ ఈక్వల్ టు 0 0 అంటే వృత్తం, నెక్స్ట్ త్రిభుజము ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చినాడు. ఓకే, ఇక్కడ చూడాలమ్మా, ఆప్షన్లు చూడండి ఒకసారి. అయితే దీని నుంచి పై చిత్రాలను పరీక్షించి క్రింది వాటిలో ఏది సరైనదో గుర్తించనిన్నాడు. ఆప్షన్ ఏ త్రిభుజము లెస్ దాన్ సర్కిల్, నెక్స్ట్ బిలో త్రిభుజము లెస్ దాన్ చతురస్రము ఇచ్చినాడు. సిలో ఏమి ఇచ్చినాడు? సర్కిల్ కదా, వృత్తము లెస్ దాన్ త్రిభుజము. డిలో గ్రేటర్ దాన్ చెప్పరా? రైట్. చూడండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే మీకు కేవలం ఒకటే ఒక హింట్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఒకటే కీ పాయింట్. ఏమి ఇచ్చినాడు? త్రిభుజం అంటే ఎంతనో ఇచ్చినాడు. ట్రయాంగిల్ త్రిభుజం ఒక్కటి 50 ఇచ్చినాడు. త్రిభుజం అంటే 50 అంట. దీన్ని ఒక్కటే, ఇదొక్క కీ పాయింట్ నుంచి మీరు వీటన్నిటిని కనుక్కోవాలి. ఇదొక్క నెంబర్ నుంచి ఒక త్రిభుజం ఒక ట్రయాంగిల్ వచ్చేసి 50 ఇచ్చినాడు. ఈ ట్రయాంగిల్ నుంచి మీరు మిగిలిన పటాల యొక్క వాల్యూస్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలా? త్రిభుజం అంటే 50. చూడండి రైట్, ఇది 50 అయినప్పుడు ఇది త్రిభుజమే కదా, ఇది 50 అయినప్పుడు ఇది కూడా. సో ఇవి రెండు కలిపి ఎంతమ్మా? 100. అంటే ఈ 100కు సమానం ఇది అంట. ఈక్వల్ అంటే సమానమే కదా. సో ఇక్కడ యువతల ఇది 100 ఉంటే ఇది కూడా మొత్తం, ఇది మొత్తం ఎంత ఉండాలి? 100నే. ఇక్కడ ఇది మొత్తం 100 అయితే ఇది మొత్తం కూడా. మరి మీకు ఆల్రెడీ ఇది తెలుసు, త్రిభుజం ఇంత 50 తెలుసు. మరి ఇది అరే ఇది 50 అయితే ఇవి రెండు ఎంత ఉంటాయి? 25 అయితే వాల్యూస్ వచ్చాయి మీకు. ఇది ఎంత అయిపోయింది మరి? ఇక్కడ చతురస్రం 25 అయితే ఇది కూడా. అరే ఇది చతురస్రం 25 అయితే ఇది కూడా 25. ఇదెంతమ్మా? ఇవి రెండు కలిపి, మరి ఇవి రెండు కలిసి 75 అయితే మరి ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చినాడు. అంటే 75 ని ఇద్దరికి పంచాలి. 75 ని 2 సర్కిల్స్ ఇచ్చినాడు అంటే ఇద్దరికి పంచితే ఇగో 2 ఇద్దరికి పంచడం అంటే 2 1 జా 2 3 జా 6 15 ఉంటుంది. 2 7 జా 14.5 37.5 అంటే ఒక్కొక్క సర్కిల్ 37.5, ఒక్కొక్క సర్కిల్ 37.5. ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. దీని నుంచి మనకి ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్లు సరైనవే కాదనేది చెక్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడమ్మా? త్రిభుజం అనేది ఎంత వాల్యూ మనకి తెలుసు, ఎంత? 50. సర్కిల్ ఎంత? 37.5. అరే 50 అనేది 37.5 కంటే చిన్నదే కాబట్టి తప్పు కదా. నెక్స్ట్ మళ్ళీ త్రిభుజం ఎంత ఇచ్చినాడు? 50.
లెస్ దెన్. చతురస్రం ఎంత ఇచ్చినాడు? 25. మరి 50 అనేది 25 కంటే చిన్నదా? పెద్దది కాబట్టి తప్పు. మళ్ళీ సర్కిల్ ఎంత అమ్మా? 37.5 లెస్ దెన్. త్రిభుజం ఎంత? ఇక్కడ చూడండి 50 అనేది 37.5 కంటే పెద్దది అని ఇచ్చినాడు. పెద్దదేనా కాదా? కరెక్టే కదా? రైట్. నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ ఇది కూడా తప్పు. చతురస్రం అనేది ఎంతమ్మా? 25 అనేది ఇది 0 సర్కిల్ 37.5. ఇక 37.5 అనేది 25 కంటే చిన్నది అని ఇచ్చినాడు. 37 అనేది 25 కంటే చిన్నది అవుతుందా? పెద్దదే కాబట్టి తప్పు ఇది కూడా. సో ఆప్షన్ సి. ఈ విధంగా ఒక్కొక్కటి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడాలి. ఎంత? 47. 10 మంది. చెప్పండి అమ్మా. 10 మంది ఒక పని 15 రోజుల 15 రోజుల్లో 15 రోజుల్లో పూర్తి. రైట్. ఆ విధంగా 25 మంది వ్యక్తులు అయితే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూస్తే 10 మంది వ్యక్తులు 10 మంది ఎన్ని రోజుల్లో? 15 రోజుల్లో. 10 మందికి 15 రోజులు పడుతుంది. ఓకే. మరి 10 మంది 15 రోజులు. మరి 25 మందికి క్వశ్చన్ ఎన్ని రోజులు? ఇదే కదా క్వశ్చన్. అదేనా కాదా? 25 మందికి ఎన్ని రోజులు? ఇది మీకు ఏ విధమైన లెక్క ఇదంటే మంది రోజుల్లోనే ఉంది కదా. మంది రోజులు అంటే కాలము పని అంటే ఎంత కాలానికి ఎంత పని అయిపోతుంది. కాలము అనే పని ఇటువంటి క్వశ్చన్ వచ్చిందనుకో మీకు, దీనికి M1D1 = M2D2 అనే సూత్రాన్ని ఉపయోగించాలి. M1 అంటే మొదటిసారి మంది, D1 అంటే మొదటిసారి రోజులు, M2 అంటే రెండవసారి మంది, D2 అంటే రెండవసారి రోజులు. ఇదో M1 అంటే ఫస్ట్ సారి మంది. ఎంతమంది రా? 10. M1 అంటే మొదటిసారి మంది. మొదటిసారి ఎంతమందిని ఉపయోగించినాం? ఎన్ని రోజులు పట్టింది? D1 మొదటిసారి ఎన్ని రోజులు పట్టింది? 15 రోజులు. ఓకే. M1D1 అంటే అర్థం ఏంటంటే M1 × D1 అనే అర్థం. నెక్స్ట్ = M2 రెండోసారి ఎంతమంది రా? 25 మంది. నెక్స్ట్ M1 అంటే ఫస్ట్ సారి 10 మంది. మరి నెక్స్ట్ D2 అంటే ఎన్ని రోజులు పట్టింది? ఇక్కడ D2 అంటే రెండోసారి రోజులు ఎన్ని రోజులు పట్టింది? చేయలేదు. ఇప్పుడు చూడండి, M1 అంటే ఎంతమ్మా? 10 × 15 ఫస్ట్ సారి మంది. నెక్స్ట్ రెండవసారి మంది 25 మంది. D2 తెలియదు కాబట్టి D2 అంటే రెండోసారి రోజులు తెలియదు కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇట్లే క్యాన్సిలేషన్ చేయండి. యువతలకి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇంటూ రూపంలో ఉంటే క్యాన్సిలేషన్, ఇగో ఇక్కడ ఇంటూ రూపంలో ఉంది కదా, ఇక్కడ కూడా ఇంటూ రూపంలోనే. ఇంటూ రూపంలో ఉంటే డైరెక్ట్ యువతల నుంచి యువతలకి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి అమ్మా, ఇగో 5 3 కాదు, 5 5 5 3 నెక్స్ట్ 5 1 5 2 ఎంత మిగిలింది? ఎంత మిగిలినాయి? 2 ఇంటూ ఎంత అవుతుంది? D2 అంటే రెండోసారి రోజులే కదా, 6 రోజులు పడుతుంది. ఓకే, సింపుల్ ఉందా లేదా? 6 రోజులు ఏం లేదమ్మా. M1
మీరు ఏం చేయాలంటే ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది కాలం పనికి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు M1D1 అంటే మొదటిసారి మంది మొదటిసారి కాలం అంటే ఎన్ని రోజులు పట్టింది మొదటిసారి మంది ఇంటూ మొదటిసారి రోజులు ఈజ్ ఈక్వల్ టు రెండవసారి మంది ఇంటూ రెండవసారి రోజులు వేసి క్యాన్సిలేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థం ఏంటంటే అరే మీ పొలాలు ఉన్నాయా మీకు పత్తి ఎనిక ఫస్ట్ 10 మంది పోయినారు మీ యొక్క పొలానికి 10 మంది వెళ్తే ఆ పని అయిపోవడానికి పత్తి తీయడానికి 15 రోజుల టైం పట్టింది 10 మంది పోతే 15 రోజుల టైం పట్టింది మొన్న తీసినప్పుడు. మరి 10 మంది పోయినప్పుడు 15 రోజుల టైం పట్టినది మరి నెక్స్ట్ టైము 25 మంది పోతే రోజులు అనేటివి పెరుగుతాయా తగ్గుతాయా తగ్గుతాయి కాబట్టి తగ్గిందే. ఎక్కువ మంది పోయినప్పుడు పని తక్కువ టైంలో అయిపోదా 25 రోజులు 25 మంది పోయినప్పుడు వెంటనే పని అయిపోతుంది కదా 6 రోజులలో పని అయిపోయింది. ఓకే కాబట్టి అటువంటి క్వశ్చన్ వచ్చిందంటే మీరు ఏ సూత్రం ఉపయోగించాలంటే బాగా గుర్తుంచుకోండి M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2 అనే సూత్రాన్ని ఉపయోగించాలి. ఏ సూత్రం ఉపయోగించాలి M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2 అనే సూత్రాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చెప్పండి. క్రింది వాటిల్లో ఏ సంఖ్య 3, 4, 5, మరియు 6 సంఖ్యలచే భాగింపబడుతుంది. కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ మూడిటి చేత భాగించబడేది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా తెలుసుకోవాలంటే 4 నెంబర్లు తీసుకొని 4 ఆప్షన్లు తీసుకొని ప్రతిసారి 3తో భాగించడము 4తో భాగించడము 5తో 6తో అట్లా ప్రతిసారి చెక్ చేయాలంటే టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి ప్రతిదీ ఆ నెంబర్ చేత భాగించబడుతుందా భాగించబడదా అంటే మీరు ఏం చేయాలంటే 3కి 4కి 5కి 6కి కాసాగ్ కట్టుకోవాలి. కాసాగ్ కట్టేటప్పుడు ఈ 4 నెంబర్లో చిన్న నెంబర్ 3 మరి ఈ 3కి ఇక్కడ గుణిజాలు ఏమైనా ఉన్నాయా ఉంటే తీసేయాలి. నెక్స్ట్ 4 చిన్న నెంబర్ ఈ 4కి ఏమైనా గుణిజాలు ఉన్నాయా అంటే లేవు. కాబట్టి ఈ 2 నెంబర్లు తీసుకోండి. ఫస్ట్ 4 5 కాసాగ్ ఎంత అంటే ఒక బేసి సంఖ్య ఒక సరి సంఖ్య 2 పక్కల ఉంటే వాటి యొక్క లబ్ధమే మన కాసాగ్ అవుతుంది. ఎంత మా వీటి లబ్ధం సో 20 ఈ 2 నెంబర్లకి 20 కాసాగు. నెక్స్ట్ 6 ఉంది 20కి 6కి కాసాగు 20కి 6కి కాసాగు ఏ విధంగా కట్టాలంటే ఇవి గరిష్టంగా 2 కలిపి ఏ నెంబర్లో పోతాయి 3లో పోతాయా 2లోనే పోతాయి కదా 2లో తప్ప 3లో పోవు కాబట్టి 2లో ఇది చిన్న నెంబర్ ఎంతలో పోతుందమ్మా 2 3లో ఈ వచ్చిన 3ని పెద్ద నెంబర్తో ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మరి ఈ 60 అనేది ఈ 4 నెంబర్ల చేత ఎక్కడైనా భాగిస్తే భాగించబడుతుంది. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 లో చూడండి 641 అభాజ్య కారణాంకం. అభాజ్య అంటే ఏంటంటే ప్రధాన సంఖ్యలు. అభాజ్యాలంటే ప్రధాన సంఖ్యలు గుర్తుంచుకోండి. ఓకే దీనికి ప్రధాన సంఖ్యలు ఏమేం కారణాంకాలు ఉన్నాయో కనుక్కోవాలా. ప్రధాన సంఖ్యలు అంటే మీకు తెలుసు 2 3 5 7 4 కాదు 2 3 5 7 11 ఇట్లా వస్తాయి. సో మీరు దీన్ని 640ని తీసుకోవాలా. ఒక్కొక్క ప్రైమ్ నంబర్ చేత కాసాగు తెలుసుకుంటూ పోవాలి. ఒక్కొక్క నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏదమ్మా 2 2 3 జా 2 2 జా 0 వచ్చేస్తుంది. మళ్ళీ 2నే 2 1 జా 2 12 ఉంటుంది కదా 2 6 జా 160 మళ్ళీ 2నే 2 8 జా 80 నెక్స్ట్ 2 4 జా 40 మళ్ళీ నెక్స్ట్ 2 2 జా నెక్స్ట్ 2 10 జా నెక్స్ట్ 2 5 జా ఫైనల్ గా 2 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా 3కి వస్తుంది ఇది 4 3 తర్వాత 5 ఇంకా అంతే ఒకటో చోర చేసాం.
సో ఎన్నిసార్లు వచ్చింది 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 times 2 వచ్చింది 2 into 2 into 2 into 2 into 2 into 2 1 2 3 4 5 6 7 into 5 ఇది కదా అది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి అదిల్చా ఇది మీరేం వింటారు చూడు ఇక్కడ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 0, 2, 7, 3 అంకెలను పునరావృతం చేయవచ్చు. పునరావృతం అంటే మళ్ళీ వాడవచ్చు. వాడిన నెంబర్లని మళ్ళీ వాడడాన్ని ఏమంటారు అంటే పునరావృతం అంటారు. ఓకే, పునరావృతం అంటే మీకు ఫస్ట్ అది అర్థం చేసుకోండి. పునరావృతం చేయవచ్చు, అన్నింటినీ పునరావృతం చేయొచ్చు. ఇంకో కండిషన్ ఏంది, పునరావృతం చేస్తూ అన్నింటినీ ఉపయోగించాలి. మీరు పునరావృతం చేస్తే మళ్ళీ వేరే నెంబర్లను ఉపయోగించకూడదు అనేది కాదు, మళ్ళీ అన్ని నెంబర్లను కూడా ఉపయోగించాలి. పునరావృతం చేస్తూ అన్ని అంకెలతో ఏర్పడే 6 అంకెలు గల ఏదమ్మా గరిష్ట కనిష్ట. గరిష్ట అంటే పెద్దది, కనిష్ట అంటే గరిష్ట కనిష్ట సంఖ్యల భేదాన్ని. భేదం అంటే ఏంద్రా, ఆ పెద్ద నెంబర్ చిన్న నెంబర్ రాయాలా, ఆ 2 నెంబర్లు తీసేయాలి. సింపుల్ గా ఏముంది ఇక్కడ, ఏముంది ఇప్పుడు 9 0 2 9 0 2 7 3 ఈ నెంబర్లని ఉపయోగించి 6 అంకెల పెద్ద సంఖ్య రాయాలా, ఇదే నెంబర్లను ఉపయోగించి 6 అంకెల చిన్న సంఖ్య రాయాలా, రాసి తీసేస్తే ఆన్సర్ వస్తుంది అంతే. భేదానికి రైట్, ఓకే, నో ప్రాబ్లం. ఇగో ఏం లేదు 9 0 2 7 3 దీంట్లో పెద్ద నెంబరు. ఇక్కడ ఇంకొకటి ఒక కండిషన్ ఏమి ఇచ్చినాడు, పునరావృతం చేయొచ్చు. పునరావృతం చేయొచ్చు అంటే ఇచ్చిన వాడిన నెంబర్లని మళ్ళీ వాడచ్చు, వాడండి, కానీ అన్నిటినీ వాడాల, అన్ని నెంబర్లను ఉపయోగించాలి. మళ్ళీ రిపీటెడ్ నెంబర్స్ కూడా నీకు అవసరం వస్తే వాడుకో అంటున్నాడు. మరి అన్ని నెంబర్లను ఉపయోగించాలి. ఇక్కడ మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి మీకు రెండవసారి ఉపయోగించడానికి ఎన్ని అంకెల అవకాశం ఉంటది, 6 అంకెల సంఖ్య కనుక్కోమన్నాడు. కానీ మరి 6 అంకెల సంఖ్యలో ఆల్రెడీ ఇక్కడనే 5 ఇచ్చినాడు. మరి రెండవసారి డబుల్ టైం ఉపయోగించడానికి ఈ 5లో ఎన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది, ఒకటే నెంబరే. మరి ఆ ఒక్క నెంబర్ మనం పెద్ద సంఖ్య కాడ ఉపయోగిద్దాం. ఈ అన్నిట్లో పెద్దది ఏదిరా, 9. వెరీ గుడ్, మళ్ళీ 9. ఇంకా నెక్స్ట్ ఇయర్ వెరీ గుడ్ 3 2 0 అంతే. మొత్తం పెద్ద నెంబర్లు మొత్తము 6 అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య రాసినాం. ఇప్పుడు 6 అంకెలతో ఏర్పడే చిన్న సంఖ్య రాదు. 2 చిన్నది, అతి చిన్నది 2 అమ్మ. ఇక్కడ 2ని 2 సార్లు వాడకూడదు, ఎందుకంటే నేను ఫస్ట్ 0 వాడచ్చు. ఫస్ట్ 0 వేసుకుంటే ఇగో ఫస్ట్ విలువ రాదు, 0 తర్వాత రాసి కూడా విలువ ఉన్నది. కాబట్టి ఈ అన్నిట్లో చిన్నది ఏది, 0 తర్వాత చిన్నది ఏది అంటే 2. ఇప్పుడు 0ని 2 సార్లు వాడు, 0ని ఇక్కడ 2 సార్లు వాడుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఎక్కువ వాడుకుంటాం. ఇంకా మిగిలినవి ఇగో ఇది అయిపోయింది. ఇంకా ఈ 3 నెంబర్లని, ఈ 9ని 3 ఎక్కడెక్కడ వాడుకోవాలి, నెక్స్ట్ 3 7 9 అయితే చిన్న నెంబర్ ఏర్పడే పెద్ద నెంబర్ ఏర్పడే. వీటి యొక్క భేదం ఇగో 10లో 9 పోతే 1 ఇక్కడ 1 ఉంటది, 11లో 7 పోతే 4, ఇక్కడ 2 ఉంటది, 12లో 3 పోతే 9, ఇక్కడ 6 ఉంటది కదా 6, ఇక్కడ 9 ఉంటది. నెక్స్ట్ 9లో 2 పోతే 7. 7 9 6 9 4 1. ఆప్షన్ బీనా, రైట్. ఇంతే, మీరు ఫస్ట్ ఏం రాసుకోవాలా ఏందనేది. అందుకే నేను ఏం చెప్తున్నా, ప్రతిసారి మీకు
ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకసారి క్వశ్చన్ ని మీకు అర్థం కాకుండా 1-2 సార్లు చదవాలా, ఉండేది రాసుకుంటేనే అర్థమెటిక్ లో ఈజీగా క్వశ్చన్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్రింది వాటిలో తప్పిపోయిన సంఖ్యలను గుర్తించండి. తప్పించినాడు కొన్ని. క్రింది వాటిలో తప్పిపోయిన అంకెలను గుర్తించండి. ఆల్రెడీ మొత్తం ఇచ్చినాడు, తప్పిపోయిన అంకెలు గుర్తించండి. 9, 8, 7, ఇక్కడ ఏమి ఇవ్వలేదు. 5, నెక్స్ట్ మైనస్ చేయాలన్నట్ట మొత్తం ఇది. 4, 8, 7, 6. ఇగో మైనస్ చేసి ఆన్సర్ కూడా ఇచ్చినాడమ్మా. ఆన్సర్ ఏమి ఇచ్చినాడు? ఆన్సర్ లో ఇగో ఇక్కడ స్టార్ గుర్తు ఇచ్చేసినాడు. నెక్స్ట్ ఇక్కడ 8 ఇచ్చినాడు, మళ్ళీ 8 కదా, మళ్ళీ 8, మళ్ళీ 9. ఇగో ఇట్లా ఇచ్చినాడు. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చి చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి ఏం చేసినాడంటే దీన్ని పై నెంబర్ చేత కింది నెంబర్ ని మైనస్ అంటే తీసేయాలి. ఓకే, తీసేస్తే మనకి ఇక్కడ ఇక కొన్నిట్లో గ్యాప్ ఇచ్చేసినాడు. ఇక్కడ నెంబర్ ఇవ్వలే, ఇక్కడ ఇవ్వలే, ఇక్కడ ఇవ్వలే. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తీసేసేటప్పుడు మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి అమ్మా, 5లో 6 పోతుందారా? పోదు. కాబట్టి ఏం చేయాలా? 12 తీసుకుంటే ఎంత అవుతుందమ్మా? 15. మరి 15లో 6 పోతే కరెక్ట్ వచ్చింది కదా, సరిపోయింది. మరి ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎంత ఉందో తెలియదు కానీ ఒకటి పోయింది. ఎంత ఉందో తెలియదు కానీ ఒకటి ఇవతలకైతే పోయింది, ఒకటి అవతలకైతే పోయింది. ఆగని చూద్దాం. ఇగో ఇక్కడ 7, ఈ పైన నెంబర్ ని ఎంత దాంట్లో నుంచి 7 తీసేస్తే 8 వస్తుందంట. 7 తీసేస్తే ఈ పైన ఉండే నెంబర్ లో నుంచి 7 తీసేస్తే 8 వస్తుంది. మరి 7 ఇప్పుడు నీ దగ్గర ఎంతో కొంత ఉన్నాయి, దాంట్లో నుంచి 7 తీసేస్తే నీ వద్ద ఉన్న నెంబర్లలో నుంచి 7 తీసేస్తే ఇప్పుడు నీ జోబులో ఎన్నో ఉన్నాయిరా, ఎన్నో ఉన్నాయి. దాంట్లో నుంచి 7 పక్కకు వాడేస్తే 8 మిగిలినాయి. 8 నీ జోబులో ఎన్నో కొన్ని ఉన్నాయి, వాటిలో నుంచి 7 పక్కకు వాడేస్తే 8 మిగులుతున్నాయి. 8 మిగులుతున్నాయి అంటే మొత్తం నీ దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్పాలి? ఎట్లా చెప్తావు? ఆల్రెడీ 7 బయటికి వాడేసినావు, తర్వాత జోబులో ఉండేటివి ఎన్ని? 8, 7 కలుపుకుంటే 15 వస్తాయి కదా. సో ఈ 8ని 7ని కలుపుకుంటే ఈ జోబులో ఉండేటివి వస్తాయి కదా. సో ఇక్కడ 15 ఉందంటే, ఇక్కడ 15 ఉందంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది? 5 ఉంటుంది. 5 కానీ ఆల్రెడీ ఒకటి యువతలు పోయింది కాబట్టి అరే 5 ఇక్కడ 5 ఉండింటది. ఓకే, 5 ఉంది అంటే ఇక బారోయింగ్ తీసుకుంటేనే కదా 15 అయ్యేది. బారోయింగ్ తీసుకుంటేనే కదా. మరి బారోయింగ్ తీసుకుంటే 15 అవుతుంది. ఓకే, కానీ ఆల్రెడీ నీ వద్ద ఇంకా దీని దగ్గర నువ్వు దీని దగ్గర అప్పు తీసుకోక ముందే దీనికి ఒకటి అనిపించినావు అంటే ఫస్ట్ ఎంత ఉంది? 6. సో 6 అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ ఒకటి అనిపించినావు, ఒకటి అనిపించిన తర్వాత 5 అయింది. 5 నుంచి 7 పోదు కాబట్టి ఇక్కడ బారోయింగ్ తీసుకున్నప్పుడు 15 అయింది. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మళ్ళీ 6 ఉంటుంది కదా ఇక్కడ. మరి ఇక్కడ 6లో నుంచి 8 తీసేస్తే 8 వస్తుందంట. 6లో నుంచి 8 తీసేస్తే 8 వస్తుందారా? కాబట్టి ఏం చేయాలా? బారోయింగ్ తీసుకుంటే 16. 16లో నుంచి 8 పోతే 8 కరెక్ట్ వచ్చింది కదా, రైట్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 7 ఉంటుంది. మరి 7లో నుంచి తీసేస్తే 7లో నుంచి ఎంత తీసేస్తే 8 వస్తుంది? 7లో నుంచి కాబట్టి ఇగో 7 ఉంది. ఇగో ఇక్కడ బారోయింగ్ 17 కదా. 17లో నుంచి 9 తీసేస్తే 8 వస్తుంది. ఓకే, ఇక్కడ 6, ఇక్కడ 8 అయిపోయింది. స్టార్ లో ఇది ఇక్కడ 9, ఇక్కడ 6. మరి స్టార్ లో ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? మరి 8లో 4 పోతే 4 అన్ని వచ్చేసినాయి. మరి ఆప్షన్ లో ఎక్కడ స్టార్ అంటే 4 ఉండాలి. స్టార్ అంటే 4 ఉండాలా? ఇగో ఇక్కడ సర్కిల్ లాగా ఉన్న దానికన్నా 9 ఉండాలా, చతురస్రంలో 6 ఉండాలి. ఆప్షన్ సి లో అన్ని ఉన్నాయి కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52నా? 52 చూడమ్మా. 4137 డివైడెడ్ బై 1.75.
ఈజ్ ఈక్వల్ టు 2364 అయినప్పుడు అయినప్పుడు 41.37 డివైడెడ్ బై 17.5 దేనికి సమానం అంటే కింద ఇచ్చిన ఆప్షన్ లో ఏది వస్తుందని అర్థం. ఇక ఇక్కడ చూడండి, దీన్ని ఏం మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 4137 ని డివైడెడ్ బై 1.75 తో డివైడెడ్ బై చేస్తే ఆన్సర్ ఇది వస్తుందని ఇచ్చేసినాడు. ఆన్సర్ అది ఇచ్చేసినాడు. ఇక్కడ కూడా సేమ్ నెంబర్లు ఉన్నాయా లేదా చూడండి. ఇక్కడ కూడా 41.37 4137 175 సేమ్ ఉన్నాయి, కానీ పాయింట్లు ఒక్కటే తేడా. సేమ్ ఉన్నాయి, ఆన్సర్ ఇచ్చినాడు, నెంబర్లు ఇచ్చినాడు. మీరు ఇక్కడ చేసేదల్లా పాయింట్స్, కేవలం పాయింట్స్ ని గుర్తుపట్టడమే. చూడండి, 4137 డివైడెడ్ బై అంటే బై రూపంలో 1.75 రాస్తే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చమ్మా? పాయింట్లు తీసేసి రావాలంటే మీకు కింద హారానికి పాయింట్లు 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 పాయింట్లు పోవాలంటే ఎవరికి పంపించాలి? వాటిని హారంలో 2 పాయింట్లు ఉన్నాయి, లవానికి పంపించాలి. మరి లవానికి పంపించినప్పుడు చూడండి 4137 బై 175 వస్తుంది. ఓకే, 41 లవానికి 2 పాయింట్లు పంపిస్తే 2 జీరోస్ యాడ్ అయిపోతాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా అంటే ఇది ఇచ్చినాడు ఆన్సర్ కూడా ఇదే. ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడు ఆన్సర్ 2364 ఆన్సర్ వస్తుందంట. పైన 2 సున్నాలు ఉన్నప్పుడు 2364 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 41.37 బై డివైడెడ్ బై అంటే బై కదా 17.5. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సేమ్ నేను ఉన్నది ఉన్నట్టు రాసుకుంటా. ఫస్ట్ ఏం చేయాలా? కింద పైన ఉన్నది ఉన్నట్టు రాయండి. రాసిన తర్వాత పాయింట్లు తీసేయాలంటే ఎవరి దగ్గర పాయింట్లు ఎక్కువ ఉన్నాయి? లవం దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ దీంట్లో లవంలో ఎన్ని ఎక్కువ ఉన్నాయి? కింద ఆల్రెడీ ఒకటి ఉంది కదమ్మా, ఎన్ని ఎక్కువ ఉన్నాయి? ఒక్కటే ఎక్కువ ఉంది. ఆ ఒక్కటిని ఎవరికి ఇవ్వాలి? పైన 2 ఉన్నాయి, హారానికి ఇచ్చేసారు. సో ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ 4137 175 సేమ్ వచ్చేసింది. సేమ్ వచ్చేసింది. ఇప్పుడు కూడా ఏమవుతుందమ్మా అంటే సేమే ఆన్సర్ మాత్రం సేమే వస్తుంది. మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి? పైన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఏమీ పాయింట్ రాకపాయ. పైన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకి అక్కడ పాయింట్ ఏమీ రాకపాయ. ఇక్కడ అసలు సున్నాలే లేవు. ఇప్పుడు సున్నాలు ఉన్నాయా? లేవు. సున్నాలు లేకపోవడమే కాకుండా కింద ఒక 0 అడిషన్ గా వచ్చింది కాబట్టి ఒకదానికి ఇప్పుడు ఇక్కడ నుంచి లెక్కేస్తే ఒకదానికి పాయింట్ రావడానికి అవకాశం ఉందా లేదా? అప్పుడైతే ఏమి లేదు. పైన 2 సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉండి కింద ఏమీ 0 లేకపోయా. పైన 2 సున్నాలు కింద ఏ 0 లేనప్పుడే మనకి ఎలాంటి పాయింట్ లేదు. ఇప్పుడు ఏమైంది? ఈ 2 సున్నాలు కూడా ఉండాల్సినవి లేవు. ఓకే, ఇవొక 2 సున్నాలు, ఇదొక 0, మొత్తం 3 సున్నాలు ఎక్స్ట్రా వచ్చినట్టే కదా దానికి. కాబట్టి దీనికి ఏమి లేవు, 3 సున్నాలు ఉండాల్సినవి లేవు. కాబట్టి 3 సున్నాలు లేవు కాబట్టి 3 నెంబర్ల తర్వాత పాయింట్ 1 2 3. ఓకే, మీరు ఒకవేళ ఈ విధంగా మీకు అర్థం కాకుంటే కూడా మీరు ఏం చేయాలంటే ఈ విధంగా రాసుకొని క్యాన్సిలేషన్ చేస్తే కూడా వచ్చేస్తుంది. క్యాన్సిలేషన్ చేద్దామా? క్యాన్సిలేషన్ చేసినా కూడా వస్తాయి. క్యాన్సిలేషన్ సేమ్ దీని ప్రకారమే చేసేస్తే కూడా వచ్చేస్తాయి. క్యాన్సిలేషన్ అంటే 175 అనే కొట్టేసేయాలి. 175 1 2 జా, నెక్స్ట్ 175 3 జా, నెక్స్ట్ 175 6 జా, ఇట్లా కొట్టేస్తే ఫైనల్ గా మనకి పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే రైట్, ఇది సింపుల్ గా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 53 మరి 54 అంటున్నారు. 50 ఏ దశాంశం 1/10 ప్లస్ 1/10
1/, 11/100 ప్లస్ 11,111/1000 కు సమానం. ఈ నెంబర్ కు సమానం అవుతుంది. కింద కొన్ని దశాంశాలు ఇచ్చినాడు. ఆ దశాంశాలు ఇప్పుడు అది ఏం లేదమ్మా, ఈ 1/10 ని 11/100 ని 1111/1000 ని దశాంశ రూపంలోకి మార్చాలి. దశాంశ రూపానికి చెప్పండి అమ్మా. 1/10 దశాంశం 0. ఎందుకంటే 1 అట్లే రాసుకోండి. కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి కాబట్టి ఒక దాని తర్వాత పాయింట్, సో 0.1 ప్లస్ పైన ఈ నెంబర్ అట్లే రాసుకుందాం. ఇట్లా కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి 2 కాబట్టి 1 సో ఇక్కడ 0.11 ప్లస్ కింద ఇప్పుడు 1111 అట్లే రాసుకోండి. కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి 1 2 3 కాబట్టి 1 2 3 తర్వాత పాయింట్ 0.2 అంతే. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలా, అడిషన్ చేయాలి. 0.1 0.11 0.311. సో ఇక్కడ ఏం లేవంటే జీరోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అన్నిట్లో 1 2 3 0.32 అనేది మీకు ఆప్షన్ సీనా బీనా? సీనా, రైట్. ఓకే. నెక్స్ట్ క్రింది 54 అమ్మా ఏమి ఇచ్చినాడు చెప్పాలా? క్రింద ఇచ్చిన ప్రశ్నలకు అంటే ఆ బార్ చార్ట్ ను ఉపయోగించి రాయాలి ఆన్సర్స్. క్రింద ఇచ్చిన సమాధానాలు రాయండి. ఈ బార్ చార్ట్ చూడండమ్మా. బార్ చార్ట్ ఎట్లా ఇచ్చినాడంటే ఇగో ఇట్లా ఒక బార్ చార్ట్ ఇచ్చినాడు. దీంట్లో ఇంగ్లీషు, హిందీ, తర్వాత ఇంగ్లీషు హిందీ కాదమ్మా, శాస్త్రం కదా ఇక్కడ. శాస్త్రం ఇచ్చినాడు. నెక్స్ట్ హిందీ ఇచ్చినాడా? నెక్స్ట్ హిందీనా? తర్వాత గణితము ఇచ్చినాడు. ఈ 4 సబ్జెక్టులు ఇచ్చి తర్వాత మార్కులు ఇచ్చినాడు. ఒక దాంట్లో 20 ఇట్లా 20, తర్వాత 30 40 20 30 40 50 60 70 వరకు ఇచ్చినాడు. అయితే ఇంగ్లీష్ లో 30 మార్కులు అంట. ఇట్లాగా ఇంగ్లీష్ కు 30, తర్వాత శాస్త్రానికి 50, హిందీకి 60 ఇచ్చినాడా? ఇగో హిందీకి 60, గణితంకు ఇప్పుడు క్వశ్చన్ ఏంది ఇక్కడ? హిందీలో క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? ఈ విధంగా మ్యాప్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చినాడు. క్వశ్చన్ ఏమని ఇచ్చినాడు? హిందీలో ఏమేమిట్లా? హిందీలో, గణితంలో. ఇగో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ అనేది ఇక్కడే ఉంటది. ఏం లేదు, మీరు చూసినారంటే అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. మరి హిందీలో ఎన్ని వచ్చినారా తెలుసు. ఇంకేమి గణితంలో ఎన్ని వచ్చినాయి అంతే, 100 అంతే. సింపుల్ కదా. కాబట్టి మీరు దాన్ని ఫస్ట్ తెలుసుకోవాలంటే అది ఏందనేది కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఎక్స్ యొక్క విలువ కింది వాటిలో దేనికి సరైనది? ఎక్స్ యొక్క విలువ క్రింది వాటిలో దేనికి సరైనది? దేనికి అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు అంతే. ఇగో ఒక రూల్ ఇచ్చినాడు బాడ్మాస్ నియమం ప్రకారం. దాని ప్రకారం మనం ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇంటూ 11/5 డివైడెడ్ బై 3/7 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3. దీంట్లో నుంచి మనం ఏం కనుక్కోవాలా?
ఎక్స్ కనుక్కోవాలి. మరి ఎక్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ బ్రాకెట్స్ ని ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేసుకుంటూ వద్దాం. ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలి, ఈ బ్రాకెట్ కనుక్కోవాలి. ఈ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఈ బ్రాకెట్ రెండు కలుపుకున్న తర్వాతనే డివైడెడ్ బై చేసి దాన్ని 4/3 కి సమానం చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ చేస్తే 4/3 వస్తుంది. దాని నుంచి మనకి ఎక్స్ అనేది ఇది ఇంటూ కాదు చూడండి, ఎక్స్ ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఈ ఎక్స్ ని కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలంటే చూడండి, ఇగో ఇక్కడ మిశ్రమ భిన్నం ఉంది, దీన్ని ఏం చేయాలా అపక్రమ భిన్నంలోకి మార్చాలి. 11 3 33, 33 ఒక 7 40, 40/7 ఇంటూ 11/5 11 3 33, 33 ఒక 7 40, 40/7 రాసినాం కదా, ఇక్కడ 11 రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై అట్లే వస్తుంది. నెక్స్ట్ 3/7 ఇంటూ 3/7 ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ ఏం క్యాన్సిలేషన్ కావు కాబట్టి దీంతో దీన్ని ఇంటూ చేయాలి. చేస్తే ఏమైంది 3x/7 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే ఈ 11 క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 5 1 5 8 ఏం మిగిలిన దీంట్లో ఫైనల్ గా 8. వెరీ గుడ్, 8. ఇగో ఇది డివైడెడ్ బై ఉన్నదాన్ని నేను ఏం చేస్తాను, మల్టిప్లై లేక రాస్తా. ఏమైతుంది భిన్నం తిరిగి పడితే ఏమైతుంది 7/3 ఎక్స్, అది మర్చిపోతున్నారు, ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ ఎక్స్ కదా కనుక్కోమనేది, ఎక్స్ యొక్క విలువ కనుక్కోమన్నది. మరి ఎక్స్ యొక్క విలువ కింద ఉంటే కనుక్కునికి వస్తుందా, పైకి వెళ్ళాలి, దాన్ని పైకి పంపిద్దాం. 8 × 7 ఈజ్ ఈక్వల్ టు 3x యువతల కింద ఉంది, అవతల పోతే పైనకి అవుతుంది 4 × 3x అవుతుంది. ఓకే, /3 ఇక్కడ /3 ఉన్నది. ఏం చేయాలంటే ఎక్స్ ఒక్కటే ఇట్లే పెట్టి అన్నిటిని యువతలు పంపించేసేలా, మొత్తాన్ని యువతలు పంపిస్తే ఇగో 3 అవుతుంది. ఇక్కడ భాగిస్తుంది, యువతలకు వస్తే ఏమవుతుందమ్మా ఇంటూ అవుతుంది. సో 3 × 8 × 7 ఇది 3 యువతలకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 4 అనేది ఇక్కడ గుణిస్తుంది, యువతలకు వస్తే భాగిస్తుంది 4. నెక్స్ట్ ఇగో ఇక్కడ కూడా 3 అనేది గుణిస్తుంది, యువతలకు వస్తే భాగిస్తుంది 4 × 3. యువతలు ఏమేమి మిగిలినాయి ఇప్పుడు ఎక్స్ మాత్రమే, మనకు కావాల్సింది కూడా ఎక్స్ ఒక్కటే కాబట్టి ఎక్స్ ని ఒంటరి చేసేసినాము, ఎక్స్ ఒక్కటే అయిపోయింది కదా. ఓకే రైట్, ఇప్పుడు చూడండి ఈ 3 3 అనేది క్యాన్సల్, 4 1 4 2 ఫైనల్ గా ఏం మిలిగామా 7 2. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 14. సో ఆన్సర్ 14. ఆప్షన్ దేంట్లో ఉందమ్మా బిలో ఉందా, రైట్, బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చెప్పండి, చెప్పాలి 56. 10 సెంటీమీటర్లా 10 సెంటీమీటర్లు పక్క ఉండే రెండు గణాలను రెండు గణాలను ఒకదానికొకటి కలిపినప్పుడు ఒకదానికి అందరు చెప్తలేరు, ఒకదానికొకటి కలిపినప్పుడు రూపొందే ఘనమూల్య యొక్క పరిమాణం. ఇప్పుడు అమ్మా ఏం లేదు, ఇక్కడ రెండు గణాలు ఇచ్చినాడు, వాటిని రెండింటిని పక్కల కలిపితే వాటి పరిమాణం ఏ విధంగా మారుతుందని ఇక్కడ క్వశ్చన్. ఇగో ఇట్లా 10 సెంటీమీటర్లు ఉండే రెండు గణాలు పక్కల ఇచ్చినాడు. 10 సెంటీమీటర్ల గణాలు రెండు ఇట్లా పక్కల ఇచ్చి వాటిని కలిపితే ఏ విధంగా దాని యొక్క అంటే ఒక్కొక్క దాన్ని 10 సెంటీమీటర్స్ అంట. 10 సెంటీమీటర్లు ఉండే రెండు గణాలని ఒకదానికొకటి పక్కల కలిపితే రెండింటిని కలిపితే దాని ఘనమూల్య పరిమాణం ఏ విధంగా పెరుగుతుంది. మరి ఒక్కదాన్ని కనుక్కుందాం. ఫస్ట్ ఒక్కదాని యొక్క ఘన పరిమాణం ఎంత అవుతుంది అంటే ఘన పరిమాణం యొక్క మనకు ఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏందమ్మా అంటే ఏ క్యూబ్ అంటే మీకు ఇచ్చిన భుజాన్ని క్యూబ్ అంటే 3 కదా,
ఇచ్చిన భుజాన్ని 3 సార్లు ఇంటి చేయాలి. మనకి ఇచ్చిన భుజం ఎంత 10. మరి 10ని ఎన్ని సార్లు ఇంటి చేయాలా 3 సార్లు. 10 ఇంటూ 10 ఇంటూ 10 3 సార్లు ఇంటి చేస్తే చూడండి ఇగో 10 10ల 100. మళ్ళీ 100 ఇంటూ 10 ఎంత వస్తుందమ్మా ఎంత 1000. ఇగో దీన్ని ఇంతోటి కూడా అవసరం లేదు, ఇట్లా కూడా చేయాల్సిన పని లేదు. ఇగో దీన్ని డైరెక్ట్ ఎట్లా చేయాలంటే అన్నిటిలో 1 కామన్ గా ఉంది కాబట్టి 1ని పెట్టుకోండి. మొత్తం ఎన్ని సార్లు ఇంటి చేయాలా మొత్తం ఎన్ని సున్నాలు ఉన్నాయి 1 2 3 3 సున్నాలు పెట్టేసేయండి. ఇట్లా చేసినా వచ్చిందా అట్లా చేసినా వచ్చిందా లేదా 1000. కాబట్టి ఒక గణంది 1000. మరి రెండింటిది ఎంత అవుతుంది అంతే ఆన్సర్ బి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 50 చెప్పాలమ్మా 57 చెప్పండి. అమిత్ ఒక బల్లను కదా ఒక బల్లను 1200కు కొని దాన్ని ఏం చేయడానికి బాగు చేయించడానికి. మరి బాగు చేయించడానికి అంటే అర్థం చెప్పండి నాకు. ఏం చేయనిక బాగు చేయించడానికి అంటే ఏం చేసినాడు రిపేర్ కదా, రిపేర్ కి ఖర్చు పెట్టినాడు. బాగు చేయించడానికి అంటే రిపేర్ కి 200 ఖర్చు పెట్టినాడు. అతను దాన్ని ఎంతకు అమ్మాడు కదా. అయితే అతనికి లాభము లేదా శాతం అడిగినాడు కదా, ఇక్కడ శాతం అడగలే కానీ ఆన్సర్ లో మాత్రం శాతమే ఇచ్చినాడు. అతనికి లాభం లేదా నష్ట శాతం ఎంత అనుకోండి. ఓకే నష్ట శాతం ఎంత చూడమ్మా. ఇక్కడ చూడండి అమిత్ ఒక బల్లను 1200 కొన్నాడు. ఎంత కొన్నాడు 1200 కొనుక్కున్నాడు. 200 బాగు చేయించడానికి 1200కి కొన్నాడు. 200 రూపాయలు బాగు చేయించడానికి. మరి అతను మొత్తం కొనేది ఎంత అవుతుంది ఇప్పుడు 1200 కొనుక్కున్నాడు, 200 రూపాయలు రిపేర్ పెట్టుకున్నాడు. 1200 కొని 200కి రిపేర్ పెడుతున్నాడు అంటే మరి అతను మొత్తం దాని మీద ఆ వస్తువు మీద ఎంత ఖర్చు పెట్టినాడు 1400. కాబట్టి కొన్న వేళ ఎంత అవుతుందమ్మా అంటే 1400 అవుతుంది. సో 200 రిపేరు 1200 కొన్నాడు. మొత్తం కొన్న వేళ ఎంత అవుతుంది ఇప్పుడు 1400 రూపాయలు మొత్తం కొన్న వేళ అవుతుంది. మరి దాన్ని ఎంతకు అమ్మినాడు 1400 కొని అమ్మినేది ఎంత ఎంతరా 1680 రూపాయలకి. మరి 1400కు కొని 1680 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే లాభమా నష్టమా లాభం. మరి లాభం ఎట్లా తెలుసుకుందాము అమ్మిన వేళలో నుంచి అమ్మినేది ఎంతకు 1680కి. మరి కొనేది ఎంతకి 1400. మొత్తం కొనేది రిపేర్ పెట్టినది వచ్చా వాడు కొనేది మొత్తం కొన్న వేల కిందకి మొత్తం 1400 కొన్నాడు. మరి వీళ్ళు లాభం వస్తుంది కదా. ఇప్పుడు అమ్మిన దాని నుంచి కొనేది తీసేస్తే ఏమొస్తుంది లాభం వస్తుంది. లాభము ఈజ్ ఈక్వల్ టు 0 8 6లో 4 పోతే 280 రూపాయలు లాభం. దీని లాభ శాతము మీకు ఇందాక నేర్పిన ఒక క్వశ్చన్ వచ్చింది. లాభ శాతం కనుక్కోవాలంటే చెప్పండి. లాభ శాతం కనుక్కోవాలంటే సూత్రం ఏంటి లాభము బై లాభం ఎంత 280 బై కొన్న వేల ఎంత 1400 ఇంటూ శాతం వచ్చేస్తుంది. ఓకే ఈ 0 క్యాన్సల్. 14 ఒకట్లు 14 రెంట్లు ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. ఫైనల్ గా ఇప్పుడు ఎంత శాతం లాభం అంటే 20% ప్రాఫిటా లాసా ప్రాఫిట్ 20% ప్రాఫిట్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ డీనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58.
ఎంత రా క్వశ్చన్ ఇది? 58. వెన్న కిలో చెప్పాలి, ఎంత దొరుకుతుందా? 160 రూపాయలకు దొరుకుతుంది. 160 రూపీస్ కి దొరుకుతుంది. వెన్న ధర 10%. సో వెన్న ధర 10% తగ్గితే, వెన్న ధర 10% తగ్గితే రూపాయలు 504కి రేటు తగ్గితే ఎన్ని కిలోలు వస్తుందని ఇక్కడ క్వశ్చన్. ఎన్ని కిలోల వెన్న వస్తుంది చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒకసారి జాగ్రత్త క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మీరు క్వశ్చన్ వచ్చింది, మీకు క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ రాబట్టడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి మీరు చేయాల్సిన పనల్లా క్వశ్చన్ ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంది? వెన్న కిలో అంటే 1 కేజీ 160 రూపాయలకి అంట. 1 కేజీ ఎంత? 160 రూపాయలకి. అయితే వెన్న ధర 10%, 10% తగ్గితే, ఇగో మామూలుగా అయితే వెన్న ధర ఎంతరా? మామూలుగా అయితే వెన్న ధర ఎంత? కానీ 10% తగ్గితే, మరి 10% దీనికి 160కి 10% తగ్గితే తగ్గిన ధర ఎంత? తగ్గిన 10% తగ్గిన వెన్న ధర ఎంత అవుతుందా చెప్పాలి. వెరీ గుడ్, 16 రూపాయలు తగ్గినట్లు. వెరీ గుడ్ అమ్మా, ఎవరు చెప్పింది? వెరీ గుడ్. 160కి 10% చెప్పినా కదమ్మా. 160కి 10% అంటే నేను ఏం చెప్పినాను? ఒక్కదాని తర్వాత పాయింట్ పెట్టాలి. సో 160కి 10% అంటే ఎంత? మరి 160కి 16 రూపాయలు తగ్గితే ఎంత అవుతుంది అది? ఇగో 160లో 16 రూపాయలు తగ్గిస్తే 10% అంటే తగ్గేమన్నాడు కదా. 10% తగ్గిస్తే ఇగో 10లో 6 పోతే 4, 5లో 1 పోతే 4, 144 రూపాయలు అయింది. మరి 144 రూపాయలు కేజీ లెక్క కొంటే 504 రూపాయలకు ఎన్ని కేజీలు వస్తుంది ఏంటున్నాడు? 1 కేజీగో 1 కేజీకి అయితే 140. మరి ఇంకో కేజీ కూడా 144. మరి ఇంకో కేజీ కూడా 144. సో 3 కేజీలకు ఎంత అయిందో చూడండమ్మా. 4 ముళ్ళ 12, మళ్ళీ 4 ముళ్ళ 12, 1 13, 432 రూపాయలే. కానీ ఇంకా మీ దగ్గర ఎంత ఉన్నాయి? ఇంకా ఎక్కువనే ఉన్నాయి కదా. 3 కేజీలు కొనుక్కున్నారు, కానీ ఇంకా పైసలు ఉన్నాయి. ఇంకా ఉన్న పైసలకి ఇంకా ఎన్ని కేజీలు వెన్న వస్తుందో? 1 కేజీ అయితే రాదు. ఇదో 432కి మళ్ళీ ఇంకో కేజీ అంటే 144 రూపాయలు కావాలా. 144 రూపాయలు కలిపితే 6, 7, 570 రూపాయలు అవుతాయి. 570 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా? లేవు. మరి 576 రూపాయలు లేవు. సరే, ఇప్పుడు మరి కేజీ అయితే రాదు. కేజీ కావాలంటే నీకు ఇంకా 144 రూపాయలు కావాలా, కానీ లేవు. నీ దగ్గర ఉన్న పైసలు ఎంత? 504 రూపాయలు ఉన్నాయి. దాంట్లో నువ్వు 432 రూపాయలు పెట్టి 3 కేజీలు కొన్నావు. మిగిలినది ఇంకెంత? 4లో 2 పోతే 2, 10లో 3 పోతే 7, ఓకే 72 రూపాయలు ఉన్నాయి కదా. 72 ఉన్నాయి నీ దగ్గర. 72 రూపాయలకి ఎంత వస్తుంది రా అంటే 144లో సగం ఎంత అమ్మా? 144లో సగము 50. 144లో సగం ఎంత? 72. మరి 72 రూపాయలకి 144కి కేజీ వచ్చింది. మరి 72 రూపాయలకి ఎన్ని కేజీలు వస్తుంది? అర్ధ కేజీ. సో 72 రూపాయలకు 0.5 అంటే అర్ధ కేజీ కదా. లేదంటే 1/2 అన్నా మనకు 1/2లో ఇచ్చితే 1/2, లేదు 0.5లో ఇస్తే 0.5. అర్ధ కేజీ 1/2 కేజీ అంటే ఎంత? 0.5. 1/2 ఇగో 1/2 ఇక్కడ అర్ధ కేజీ. సో మొత్తం పైసలు సరిపోయినాయో లేదో చూసుకోండి. నీ దగ్గర ఉన్న పైసలకి నువ్వు తీసుకున్న వెన్నకి సరిపోయినాయి. 2, 2, 4, 3, 7, 10 సరిపోయింది. నీ దగ్గర ఉన్నది 504. నువ్వు ఖర్చు పెట్టింది కూడా 504. మరి నీకు ఈ వెన్న ఎంత వచ్చింది చూడండి. 1, 2, 3, ఇది 1/2 కేజీ. మొత్తము 3.5 కేజీల వెన్న వచ్చింది. 3, 1/2 కేజీల వెన్న వచ్చిందా? ఆప్షన్ ఏ కదమ్మా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చదవాలి. ఎంత? క్వశ్చన్ నెంబర్ ఎంత? 59 చదవాలి. మరి కింద ఇచ్చిన దాన్ని సూక్ష్మీకరిస్తే వచ్చే సంఖ్య ఏది? సూక్ష్మీకరించమన్నాడు కదా. సూక్ష్మీకరించడం అంటే పెద్దగున్న లెక్కను చిన్నది చేయాలి కదా.
సూక్ష్మీకరించండి అన్నాడు. ఏమేమి ఇచ్చినాడు? 5.1 ఇంటూ 132.002 ఇంటూ 3.7. దీనికి ఏం లేదు, మీరు ఫస్ట్ 2 నెంబర్లని ఇంటూ చేయాలి, తర్వాత వచ్చిన ఆన్సర్ తో 3వ నెంబర్ ని కూడా ఇంటూ చేయాలి. ఇప్పుడు సింపుల్ గా దీన్ని చిన్నగా ఉన్నట్టు దీన్ని రెండింటి చేస్తారా, లేదంటే దీన్ని చేస్తారా? ఓకే, రైట్ గా చూడండి. 132.002 ఇంటూ 5.1 ఇవి రెండింటిని చేద్దాం. ఓకేనా? 5.1. ఇగో నేను ఈడ ఉన్న నెంబర్ ని ఇక్కడ రాసుకున్నా. ఇగో చూడండి అమ్మా, 2 ఇంటూ 3 రాసుకున్నా, 3 ఇంటూ 2 రాసుకున్నా. సమానమేనా? సమానమేనా కాదా? 2 3 జా 6, 3 2 జా కూడా 6. మీకు ఎందుకంటే మీకు ఇది పెద్ద నెంబర్, ఎక్కువ నెంబర్లు ఉన్నాయి, ఎక్కువ నెంబర్లని తక్కువ నెంబర్లతో ఇంటూ చేస్తే బెటర్ అని చెప్పేసి దీన్ని ఇక్కడ ఉన్న దాన్ని తీసుకొని ఇక్కడ రాసిన, అంతే. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. సార్ ఏంది ఇక్కడ ముందరు ఎనికి ముందరు మల్టిప్లికేషన్ ఎనిక ఉన్నది ముందరిని ముందర వెనుక రాసిన కూడా ఏమి తేడాలు వస్తాయా? 5 3 జా అన్నా ఒకటే, 3 5 జా అన్నా ఒకటే. 5 3 జా ఎంత? 3 5 జా. సో ఏమి ఇబ్బంది ఏం లేదా? ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు ఈ 2 నెంబర్లు చేద్దాం. ఇగో 1 తో దేన్ని మల్టిప్లికేషన్ చేసినా వచ్చేది ఏమిటి? 1 తో చేస్తే ఫస్ట్ ఏమైతుంది? ఇది అట్లా ఉండేది అట్లే వస్తుంది. ఓకే, 2. ఈ పాయింట్లు ఇప్పుడు పెట్టొద్దండి, తర్వాత పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ 5 తో చేద్దాం. 5 తో చేయాలంటే ఇక్కడ ఒకటి ఇడిచిపెట్టాలి. 5 2 జా 10 అంటే 0 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 5 0 0 0 అంటే 1. నెక్స్ట్ మళ్ళీ 5 0 0, మళ్ళీ 5 2 జా 10 అంటే 0 ఇక్కడికి. 5 3 జా 15 15 ఒక 1 16 6 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 5 1 జా 5 5 1 ఒక 5 ఒక 1 6 అయిపోయింది. ఇప్పుడు 5 తో దీని కాడికి అయిపోయింది కదా. ఇప్పుడు కలిపేద్దాం. 2 0 1 2 3 7 6 పాయింట్. ఇప్పుడు చూడండి, 1 2 3 4 1 2 3 4 ఇక్కడికి పాయింట్. ఇప్పుడు దేని దింపుకోవాలి? మళ్ళీ ఇంటి దేనికే 3.7. ఇప్పుడు మళ్ళీ 7 తో ఇంటి చేద్దాం. 7 2 జా 14 అంటే 4 ఇక్కడికి వస్తుంది. 7 0 0 అంటే 1 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 7 1 జా 7, మళ్ళీ 7 2 జా 14 అంటే 4 ఇక్కడికి వస్తుంది. 7 3 జా 21 21 ఒక 1 22 అంటే 2 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 7 7 జా 49 49 ఒక 2 51 1 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 7 6 జా 42 42 ఒక 5 47. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడికి రాసుకోకూడదు. 3 2 జా 3 0 3 1 జా 3 2 జా, నెక్స్ట్ 3 3 జా 3 7 జా, నెక్స్ట్ 3 18 ఒక 2 అయిపోయిందా? ఇప్పుడు అన్ని చెప్పాలి. ఒకటి పాయింట్ చూడాలి, పాయింట్ కదా. ఇప్పుడు 1 2 3 4 5. వెరీ గుడ్. 5 1 2 3 4 5 చూడాలి. ఇప్పుడు మీకు ఆన్సర్ ఎక్కడ? 2490 2490. అసలు పాయింట్లే ఇవ్వాలి, డైరెక్ట్ 2490 మాత్రమే ఇచ్చినాడు కదా, మీకు పాయింట్లే ఇవ్వలేదు. ఆప్షన్ ఏ ఇచ్చినాడు కదా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 కదా. ఒక బస్సు చదవాలి. రైట్ గా ఒక బస్సు 308 కిలోమీటర్ల దూరంలో గల 308 కిలోమీటర్ల దూరంలో గల ఏ నుంచి బీకు వెళుతుంది. ఏ నుండి బీకు వెళుతుంది. ఏ నుండి
ఏ నుండి బికు వెళ్ళడానికి వెళ్ళడానికి ఎంతకాలం పడుతుంది ఓకే ఇక్కడ చూడండి అమ్మా, చూడండి ఒక బస్సు గంటకి 112 కిలోమీటర్లు పోతుంది. వేగం ఇచ్చినాడు, వేగంతో అన్నాడు. చూడండి, ఒక బస్సు గంటకు 112 కిలోమీటర్ల వేగంతో 308 కిలోమీటర్ల దూరంలో గల ఏ నుండి బికు వెళుతుంది. ఏ నుండి బికు వెళ్ళడానికి ఎంత కాలం పడుతుంది? ఓకే, కాలానికి మీకు చెప్పిన వేగము దూరము కాలం అనే చాప్టర్ లో మీకు కాలానికి సూత్రం చెప్పిన. ఏందమ్మా కాలానికి సూత్రం? కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. మరి దూరం ఎంతమ్మా? దూరం వెరీ గుడ్, 308 కిలోమీటర్లు. నెక్స్ట్ వేగం ఎంత? వేగం 112 కిలోమీటర్లు. సో ఇక్కడ మీకు ఇది కిలోమీటర్లు ఉంది కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఏమి లేదు. సో ఇప్పుడు 308ని 112తో ఏం చేయాలో భాగించాలి. చూడండి, 112తో భాగించినప్పుడు 112 ఇగో మీకు ఇట్లా 112తో డైరెక్ట్ భాగించడానికి రాకపోతే ఏం చేస్తారంటే 308ని భాగాహార రూపంలో భాగించేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి 112 ఒకట్ల 112, 8లో 2 పోతే 6, 10లో 1 పోతే 9, ఇక్కడ 2లో 1 పోతే ఎంతమ్మా? అరే 2లో పోతుంది కదా, ఎందుకు 2లో పోతుంది కదా, 112 2 పోతుంది కదా. మరి ఏం 100 అంటే అవునని చెప్తున్నావు. 112 2లో పోతుంది కదా. 112 2 అంటే చూడండి, 2 2 4, 220, 2 1 2, మళ్ళీ 2 1 2. ఓకే, 2లో పోతుంది. 8లో 4 పోతే 4, నెక్స్ట్ 10లో 2 పోతే 8. ఇంకేమైనా మిగులుతుంది అక్కడ? ఏమి మిగల్లే. అది 2 గంటలు వచ్చింది. నెక్స్ట్ ఇంకా 112 ఇంకా ఏమైనా చేయడానికి అవకాశం ఉందే? పాయింట్ పెట్టుకుందామా? ఇంకా పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే పాయింట్ 0 ఎంతలో పోతుందమ్మా? 8లో పోతుందా? 100 8లో 800 1296 వస్తుందా? 2 గంటలు అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు ఆప్షన్ లో కూడా రైట్ 2 గంటలు వచ్చింది. 2 గంటల్లో పోయింది. ఇంకా ఎన్ని కిలోమీటర్లు పోయేది ఉంది? ఇప్పుడు 2 గంటలు వచ్చింది. ఓకే, మీకు ఇక్కడ నుంచి మీరు పాయింట్లు పెట్టుకుంటే కూడా ఇది ఆన్సర్ కరెక్ట్ రాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా ఎన్ని నిమిషాలు మీకు ఎన్ని కిలోమీటర్లు? 84 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా ఎన్ని కిలోమీటర్లు మిగిలినాయి? 84 కిలోమీటర్లు. ఈ 84 కిలోమీటర్లలో అర్ధ గంటకు ఎన్ని కిలోమీటర్లు పోతుంది? అది 56 కిలోమీటర్లు. మరి 56 కిలోమీటర్లు అర్ధ గంటకు పోతే ఇగో ఇంకా ఎన్ని మిగులుతాయి? 14 6 పోతే 8 28. మళ్ళీ 20, ఇది అర్ధ గంటకి, ఇది 30 నిమిషాలు. మళ్ళా 56లో సగము 15 నిమిషాలు. సో 45 నిమిషాలు. 2 గంటల 45 నిమిషాలు. సో ఇట్లా వస్తుంది. 2 గంటల 45 నిమిషాలకు పోతుంది. కానీ దీనిగో మీరు ఈ సూత్రంలో వేసుకుంటే ఇట్లా వస్తుంది. కానీ ఇగో సూత్రం లేకుండా చెప్తా వినండి. సూత్రం లేకుండా ఏంటంటే ఒకటి 112 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అది 308 కిలోమీటర్ల దూరాన్ని ఎంత టైంకి పోతుంది ఇంటర్. సో ఫస్ట్ గంటకి 112 పోతుందమ్మా, ఇది 1వ గంట. మళ్ళా 2వ గంట కూడా 112 పోతుంది. ఓకే, 2 గంటల్లో 224 కిలోమీటర్లు పోయింది. ఇప్పుడు ఇంకొక 112 పోతే ఏమవుతుంది? 6 3 ఎక్కువైతుంది. కానీ మనం పోవాల్సిన దూరం ఎంత? ఇంకా 224లో 308లో 224 తీసేసి 8లో 4 పోతే 4, 10లో 2 పోతే 8. ఇంకా పోవాల్సినది 84 కిలోమీటర్లే. ఆల్రెడీ 2 గంటలు ప్రయాణించినప్పుడు 224 కిలోమీటర్లు ప్రయాణించినాం. దీని ఇట్లేగో ఇక్కడ భాగార రూపంలో వచ్చి పాయింట్లు పెట్టుకుంటే మనకి ఇది పాయింట్లలో రాదు. కాబట్టి పాయింట్స్ పెట్టుకోకూడదు. 2 గంటలు కాడిపోయింది.
మిగిలిన 84 కిలోమీటర్లని ఇగో ఇక్కడ పాయింట్ పెట్టి మొత్తం చేసినామంటే మనకు గంటలు నిమిషాల్లో కరెక్ట్ గా రాదు. 2 గంటల వరకు కరెక్ట్ వచ్చింది, పాయింట్లో పెట్టుకోకూడదు. ఇంకా మిగిలిన 84 కిలోమీటర్లని ఇదే స్పీడ్ తోని 112 కిలోమీటర్ల స్పీడ్ తోని పోతే 24 కిలోమీటర్లకి ఎంత దూరం పోతుంది అంటే 24లో ఇగో 112 అంటే 112లో గంటకైతే 112, మరి అర్ధ గంటకైతే 56. సో 56 కదా, 56 తర్వాత 56 30 నిమిషాలకు, మరి 15 నిమిషాలకంటే 30లో సగం అంటే 15, మరి 56లో సగము 28. 8 6 14 5 2 7 7 1 8 84 సరిపోయిందా? మొత్తం ఎన్ని నిమిషాల? 30 15 ఎంత? 45. సో 2 గంటల తర్వాత మళ్ళా 84 కిలోమీటర్లు పోవాలంటే 45 నిమిషాలు పోవాలి. సో ఫైనల్ గా మనకి ఎన్ని గంటలైంది? 2 గంటల 45 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇక్కడ కాలము సూత్రంలో దూరముపై వేగం వేసుకుంటే ఏం చేయాలంటే దూరముపై వేగం వేసుకున్నప్పుడు 112 దీంతో భాగించాల. కానీ మనకు మిగిలిన 84 పాయింట్లో తీసుకోకూడదు. మిగిలిన 84కి ఏం చేయాలంటే మిగిలిన 84 కిలోమీటర్లకు అర్ధ గంట 45 నిమిషాలు అట్లా తీసుకొని చేసుకోవాలి. ఓకే, అర్ధ గంట 45 నిమిషాల్లో చేసుకుంటే మనకు అయిపోతుంది. సో ఇంతటితో మనకు ఈ రోజు మీరు ఏది ఫైనల్ టెస్ట్ 5 కదా, ఈ ఫైనల్ టెస్ట్ 5లో భాగంగా మొత్తం అనేది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీకు రిజల్ట్ కూడా మొత్తం అనౌన్స్ చేయబడుతుంది. ఒక్కసారి రిజల్ట్ కూడా చూసుకోండి మరిగా.